నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపనో హీలర్ని మరియు లైఫ్ కోచ్ని. ఎలా ఉన్నారు అందరూ? సూపర్గా ఉన్నారా? ఉండాలి. ఎందుకంటే నేను ఎంతెంత మంచి మంచి విషయాలు చెప్తూ వస్తున్నాను. మీకు ఫాలో చేస్తున్నారా? ఫాలో చేస్తుంటే మీ లైఫ్ నిజంగా సూపర్గా ఉంటుంది. అసలు నిన్న మొన్న 2025 జనవరి 1 వచ్చినట్లుంది కదండి. అంత తొందరగా డిసెంబర్ రానే వచ్చేసింది. ఇంకా కేవలం 2 వారాలే ఉంది 2026 జనవరి 1 రావడానికి. ఇప్పుడు ఆలోచించుకోండి, మీ లైఫ్ ఎలా ఉంది? జనవరి 2025 స్టార్ట్ అయింది కదా, ఆ రోజుకి ఈ రోజుకి మీ లైఫ్ అప్గ్రేడ్ అయిందా లేదా? అంటే మీకు ఏమేం కావాలో మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ దొరికేసాయా లేదా? ఆలోచించండి ఒకసారి. దొరికిన వాళ్ళు ఎవరెవరికి మీ మేనిఫెస్టేషన్స్ దొరికింది, మీరు హ్యాపీగా ఉన్నారో కంగ్రాచులేషన్స్. ఎవరెవరికి దొరకలేదో, ఏమీ జరగడం లేదు, లైఫ్ అంతా కష్టాలే అనేవాళ్ళు మీకు ఈ వీడియో తప్పకుండా వినాల్సిందే. ఎందుకంటే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చే అటువంటి ఒక వీడియో. ఎందుకు నేను ఈ వీడియోని ఇప్పుడు చేస్తున్నాను అంటే, ఇంకా కొద్ది రోజుల్లో మళ్ళీ జనవరి 1 వస్తుంది. మళ్ళీ కొత్త కొత్త గోల్స్ సృష్టించుకుంటారు. మళ్ళీ అవి మీకు దొరకవు. ఇలా అని రోజులు గడిచిపోతూనే ఉంది. మీలో ఏ మార్పు రావడం లేదు, మీ జీవితంలో ఏ మార్పు రావడం లేదంటే ఏం ప్రయోజనం కదండి. కాబట్టి మీరు ఈ 2026ని హ్యాపీగా ఇలా ఇన్వైట్ చేయాలి. ఎస్, నేను ఈ 2026 నా లైఫ్ని మార్చబోతుంది అనే ఒక గట్టి నమ్మకంతో హ్యాపీగా ఎగ్జైటింగ్గా మీరున్నప్పుడు తప్పకుండా అదే జరుగుతుంది. మనం ఏం గట్టిగా సంకల్పం చేసుకుంటామో అదే మన జీవితంలో జరుగుతుంది. కానీ అలా జరగాలి అంటే మన మేనిఫెస్టేషన్స్ అంతా మనకు దొరకాలి కదా. ఇంతవరకు మీకు ఎందుకు దొరకడం లేదు? దాన్ని ఎలా మీరు దొరికేలా చేసుకోవాలి అని చెప్తాను, వినండి. సింపుల్గా ఉంది. కొద్దిగా కష్టపడవచ్చు మీరు ఇది ఫాలో చేయడానికి, కానీ ఫాలో చేసేసారంటే మాత్రం మీ జీవితం అద్భుతంగా మారుతుంది. అసలు ఇంతకు ఎవరెవరికి 2025 ఎలా ఉంది కామెంట్లో చెప్పండి చూద్దాం. బాగుందా అంటే హ్యాపీగా ఉందా? మీ మేనిఫెస్టేషన్స్ దొరికిందా? ఇంకా వర్స్ట్గా ఉందా? ఎలా అనిపించింది చెప్పండి చూద్దాం ఎలా ఉందో. సో ఇప్పుడు ఈ 2025లో మీరు ఇంకా ఏదైనా పాత ప్యాటర్న్స్ మీలో ఏమైనా మోసుకొని వస్తున్నారు అంటే దాన్ని ఇక్కడితో వదిలేసి కొత్త ప్యాటర్న్స్ని అలవాటు చేసుకోండి. ఎలా అని ఇప్పుడు చెప్తాను, వినండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఫ్రీక్వెన్సీ హై చేసుకోవాలి, ఫ్రీక్వెన్సీ హై చేసుకోవాలి అని. అసలు ఈ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? మనలో ఉన్న శక్తి, ఎనర్జీ. ఆ ఎనర్జీ లెవెల్ హైగా ఉన్నప్పుడు యూనివర్స్ యొక్క వైబ్రేషన్స్తో మన వైబ్రేషన్స్ కలుస్తుంది. అప్పుడు మన మేనిఫెస్టేషన్స్ మనకు దొరుకుతుంది. కానీ మనలో ఎప్పుడు నెగిటివ్ ఎమోషన్స్ ఉంటుంది. ఎవరైనా వచ్చి ఏమైనా ఒక మాట అంటే కోప్పడతాం, ఏమైనా దొరకలేదంటే బాధపడతాం, ఇంకొకళ్ళకి దొరికింది నాకు దొరకలేదంటే అసూయ, ఏమైనా కావాలి దొరకలే అన్నప్పుడు నిరాశ. ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ అంతా మనలో ఉన్నప్పుడు చక్రాస్ బ్లాకేజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఎవరెవరు చక్రాస్ కోర్స్ చేశారు మీకు బాగా అర్థమై ఉంటుంది. ఎస్, అవును, నా లైఫ్లో ఇలా నేను ఈ నెగటివ్ ఎమోషన్స్ నాలో ఉంది కాబట్టి ఈ చక్ర బ్లాక్ అయింది అనేది మీకు అర్థమై ఉంటుంది. దాన్ని సింపుల్గా ఎలా చేంజ్ చేసుకోవాలి కూడా చెప్పాను. అలాగే ఇంకా ఎవరెవరు ఇవి చూస్తున్నారో మీకు కూడా మీ లైఫ్ని అద్భుతంగా మార్చుకోవాలి అని ఉంటే ఆ చక్రాస్ కోర్స్ని చేసుకోండి. అది కోర్స్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్. ఒక్కొక్క చక్రాల్లో కూడా ఒక పాజిటివ్ ఎమోషన్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఎమోషన్ ఉంటుంది. మనము ఆ నెగిటివ్ ఎమోషన్లో ఉన్నాం కాబట్టి జీవితంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని ఎలా సరి చేసుకోవాలి అని అంత సింపుల్గా ఉంది. ఓకే, ఇప్పుడు మనం మేనిఫెస్ట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం? అఫర్మేషన్స్ చేసుకుంటాము, విజువలైజ్ చేసుకుంటాము, టెక్నికల్ చేస్తాము, పాజిటివ్గా కూడా ఉంటాం. మనం ఏం మేనిఫెస్ట్ చేసుకున్నామో దాని గురించి. అయినా దొరకలేదు. ఎందుకంటే ఎనర్జీ ఫ్లో అవ్వడం లేదు. ఎందుకు ఎనర్జీ ఫ్లో అవ్వడం లేదంటే మన ఫ్రీక్వెన్సీ హైగా లేదు. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీని ఎలా మనం హైగా పెట్టుకోవాలి అదే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది మీకు తెలియాలి అనంటే ఎవరెవరు ఇంకా నా వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే అటువంటి ఎన్నో విషయాల్ని నేను తీసుకొస్తుంటాను. ఏది మిస్ కాకూడదు కదా. అంతేకాకుండా మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలాంటి ఈ టాపిక్స్ వాళ్ళ లైఫ్ని కూడా మారుస్తుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, ఇక అసలైన విషయానికి వస్తా.
సో ఈ ఫ్రీక్వెన్సీని ఎలా చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడెప్పుడు హై అవుతుంది, ఎప్పుడెప్పుడు లో అవుతుంది అంటే, మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మనకు వచ్చే ఒక్కొక్క ఆలోచన, అది పాజిటివ్గా ఉందా ఫ్రీక్వెన్సీ హై, నెగిటివ్గా ఉందా ఫ్రీక్వెన్సీ లో, మనకు వచ్చే ఒక్కొక్క ఎమోషన్, పాజిటివ్ ఎమోషన్లో ఉన్నామా హై ఫ్రీక్వెన్సీ, నెగిటివ్ ఎమోషన్లో ఉన్నామా లో ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు ఆలోచించండి, ఒక రోజులో మీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది? ఇలా 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 హార్ట్ బీట్ లాగా టై అని ఇలా ఉంది కదా. ఎందుకంటే ఒకసారి మనం పాజిటివ్గా ఆలోచిస్తాం, ఒకసారి నెగిటివ్గా, ఒకసారి పాజిటివ్గా, ఒకసారి నెగిటివ్గా. ఆలోచన అలా ఉంటుంది, ఎమోషన్స్ కూడా అలానే ఉంటుంది. కాబట్టి స్థిరంగా లేదు మన ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీని ఎలా స్థిరంగా పెట్టుకోవాలి అంటే, మార్నింగ్ ఫస్ట్ లేవగానే మీలో ఎనర్జీ ఎలా ఉంది ఒకసారి చూసుకోండి. అబ్బా ఈరోజు ఏంటో లేవడం కుదరడం లేదు, చలిగా ఉంది, ఇంకాసేపు పడుకుందాము అనిపిస్తుందా? అక్కడే మీ ఫ్రీక్వెన్సీ డౌన్ అయిపోయింది. అప్పుడు మీకు ఇమ్మీడియట్గా ఏం గుర్తుకు రావాలి? నో, నా ఫ్రీక్వెన్సీ హై అవ్వాలి, కాబట్టి నేను ఇలా పడుకోకూడదు, నేను లేచి వెళ్ళి ఏమైనా నా ఫ్రీక్వెన్సీ హై అయ్యేది అంటే చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ లో అయిపోయింది ఇక్కడ అని ఇమీడియట్గా లేచి వెళ్ళి మెడిటేషన్ చేయండి. లేదా మీ చుట్టుపక్కల ఎన్ని వస్తువులు ఉంటాయి అన్నిటికీ మీ హృదయంలో నుంచి దానికి కృతజ్ఞతలు చెప్పుకోండి, ధన్యవాదాలు తెలియజేయండి. ఇమీడియట్గా ఫ్రీక్వెన్సీ హై అవుతుంది. ఎందుకంటే లో చేసేస్తారు కదా లేవగానే. సపోజ్ లేవగానే కూల్గా ఫ్రెష్గా బాగా లేసారా, అదైన తర్వాత ఏదైనా నెగిటివ్గా ఒక ఆలోచన వచ్చేసిందా, అబ్బా ఈరోజు ఇంత పనులు ఉంది ఎలా చేయాలి అలా అనుకున్నారా, ఫ్రీక్వెన్సీ లో అయింది. ఇమీడియట్గా దానికి ఆపోజిట్గా 5 సార్లు అనుకుని ఈ రోజంతా నేను చాలా యాక్టివ్గా ఉండి నా పనులన్నీ చాలా బాగా చేసుకుంటాను, అన్ని పనులు చకచకా జరిగిపోతాయి, దాన్ని 5 సార్లు అనుకుని ఇమీడియట్గా మీ ఫ్రీక్వెన్సీని హై చేసుకోవాలి. ఏం చేస్తారు? ఫ్రీక్వెన్సీ హై చేసుకోవాలి అని అంటే, నేను ఇందాక చెప్పినట్లు మీరు మీ అన్నిటికీ ఎవరెవరు గుర్తొస్తారో వాళ్ళకంతా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు, ఏమేమి చూస్తున్నారో వాటికంతా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రతి 1 అవర్కి 2 నిమిషాల మెడిటేషన్ చేయండి. ఎందుకంటే ఈ బ్రెయిన్ ఇదొక ఇంజిన్. ఈ ఇంజిన్లో 72,000 ఆలోచనలు వస్తుంది ఒక్క రోజులో. ఎంత హీట్ ఎక్కిపోవాలి ఇంజిన్ కదా. సో అప్పుడప్పుడు దానికి బ్రేక్ వేసి దాన్ని కొంచెం స్టాప్ చేసి పెట్టామంటే మళ్ళీ ఫ్రెష్గా బాగా వర్క్ అవుతుంది. అప్పుడు ఇంకా ఎంత కాలం వస్తుంది బ్యాటరీ కదా ఈ ఇంజిన్ది. కాబట్టి 1 అవర్కి ఒకసారి 2 మినిట్స్ 2 నిమిషాలు మీరు నించొనున్నారా నించొనే చేయండి, కూర్చున్నారా కూర్చొని, పడుకున్నారా పడుకొని. డ్రైవింగ్ చేసేటప్పుడు చేయదు, ఏ పని చేస్తున్నా జస్ట్ కళ్ళు మూసుకోండి, 2 నిమిషాలు ఏ ఆలోచనలు లేకుండా మీ శ్వాస మీదే ధ్యాసని పెట్టండి. ఎలా లోపలికి వెళ్తుంది, ఎలా బయటకు వస్తుంది అని మాత్రమే గమనిస్తూ ఉండండి. ఫ్రీక్వెన్సీ హై అవుతుంది ఇమీడియట్గా. ఇలా సో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక్కొక్క ఆలోచన వస్తున్నప్పుడు దాన్ని గమనిస్తూ ఉండండి. పాజిటివ్గా వచ్చిందా ఫైన్, నెగటివ్గా వచ్చిందా దాన్ని ఎలా పాజిటివ్గా చేసుకోవాలి, ఎలా ఆలోచిస్తే అది పాజిటివ్ అవుతుంది, ఇమీడియట్గా ఎలా కరెక్షన్ చేసుకోవాలి. ఇది నెగటివ్ వచ్చేసింది కాబట్టి నేను దీన్ని ఇలా పాజిటివ్గా నా ఫ్రీక్వెన్సీని హై చేసుకోవడానికి నేను 2 మినిట్స్ మెడిటేషన్ చేస్తా. లేదా కోపం వచ్చేసిందా, మీకు బాధ వేస్తుందా, దాన్ని ఇమీడియట్గా రిలీజ్ చేసేయాలి. ఇలా బ్రీత్ ఇన్, నోటి నుంచి బ్రీత్ అవుట్ చేసుకోండి. ఇమీడియట్గా ఎమోషన్ వెళ్ళిపోతుంది. ఇలా చేసుకోండి. ఈఎఫ్టీ తెలిసిన వాళ్ళు ఈఎఫ్టీ చేసుకొని మీకు వచ్చిన ఆ ఎమోషన్ని రిలీజ్ చేసుకోండి. ఇలా మీ ఫ్రీక్వెన్సీ హై చేసుకుంటూ ఉంటే అప్పుడు ఫ్రీక్వెన్సీ ఎప్పుడు హైగానే ఉంటుందా లేదా? సో ఇప్పుడు ఎవరెవరు చేసుకుంటారో దీన్ని, నేను చెప్పిన దాన్ని ఫాలో చేస్తారు కామెంట్లో చెప్పండి. నేను ఫాలో చేస్తాను, నేను రెడీగా ఉన్నాను ఫాలో చేయడానికి, నా ఫ్రీక్వెన్సీని అప్గ్రేడ్ చేసుకోవడానికి అని కామెంట్లో పెట్టండి, చూద్దాం. అంతేకాదండి, ఓన్లీ ఆలోచనలు మన ఎమోషన్స్ మాత్రమే కాదు, మనం చేసే పనులు కూడా హై ఫ్రీక్వెన్సీ పనుల, లో ఫ్రీక్వెన్సీ పనుల ఆలోచించండి. మీకు ఒక 1/2 అవర్ లేదా 40 మినిట్స్ టైం దొరికింది అనుకుందాం. ఏం చేస్తారు ఆ టైంలో? మానవ సహజ గుణం ఏంటి? ఫోన్ తీసుకొని స్క్రాల్, ఏం చూస్తున్నామో తెలీదు, ఎందుకు చూస్తున్నామో తెలీదు, కానీ స్క్రోల్ వదిలితే నిద్రలో కూడా ఇలా అంటూ ఉంటాం. అంతగా అలవాటు పడిపోయాం ఈ మొబైల్ స్క్రోలింగ్లో కదా. సో ఇప్పుడు మీరు ఆ 1/2 అవర్ని ఏదైనా నేర్చుకోవడానికి యూస్ చేయొచ్చు కదా. ఎందుకంటే మన జ్ఞానాన్ని ఇంకా ఎంత పెంచుకుంటామో అంత మన పాత కర్మల నుంచి మనం విముక్తులవుతాం.
అది కూడా మంచి కర్మ. అది మనం పుట్టిందే మన జ్ఞానాన్ని ఎక్కువగా చేసుకోవడానికి. అలా ఉన్నప్పుడు టైం దొరికినప్పుడు అంత నాకు టైం లేదు అని చెప్పడం కన్నా అలా ఒక అర్ధగంట టైం దొరికిందా, ఏదైనా బుక్ చదవచ్చా, లేదా అదే ఫోన్లోనే ఇంటర్నెట్ ఉంది, ఆ ఇంటర్నెట్ వాడుకొని మీకు తెలియని విషయాలు ఎన్ని ఉంటాయి నేర్చుకోవచ్చు కదండి. ఆలోచించండి. ఇక టీవీ చూసేవాళ్ళు, ఆ టీవీలో ఏం చూస్తున్నారు? సీరియల్ చూస్తున్నారా, లేదా ట్రాజెడీ ఫిలిం చూస్తున్నారా? దాని నుంచి మీ ఫ్రీక్వెన్సీ హై అవుతుంది అనుకుంటున్నారా? ఆలోచించండి. న్యూస్ చూస్తున్నారా? న్యూస్ నుంచి మీ ఫ్రీక్వెన్సీ హై అవుతుందా? ఆలోచించండి. ఎవరినో ఏదో చేసేసారు, ఇంకెక్కడో ఏదో అయిపోయింది, దాన్నే గంటల తరబడి చెప్తూ అది మనకి ఇక్కడ అఫర్మేషన్ అయిపోతుంది. ఇంకొందరైతే టీవీ చూస్తూ బోన్ చేస్తుంటారు, న్యూస్ చూస్తూ. వాళ్ళైతే లిటరల్గా ఆ నెగిటివ్ అఫర్మేషన్నే బోన్ చేసేస్తూ ఉంటారు. అదే వాళ్ళ బాడీలోకి వెళ్తుంది. ఇంకేమవుతుంది, వాళ్ళు నెగిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్ రావడంలో ఆశ్చర్యం లేదు కదా. ఇలా సో మీరు చేస్తున్న ప్రతి పని, టీవీ చూస్తున్నారా, అక్కడ ఏం చూస్తున్నారు, దానివల్ల మీ ఫ్రీక్వెన్సీ హై అవుతుందో ఆలోచించండి. టీవీలో కూడా మీ ఫ్రీక్వెన్సీ హై అయ్యేలాంటివి ఎన్నెన్ని మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి. మంచి కామెడీ, అర్థం చేసుకోండి, మంచి కామెడీ, మీకు మనస్ఫూర్తిగా నవ్వొచ్చేలాంటి కామెడీ షోస్ ఉందా, సింగింగ్ షోస్ ఉందా, అలాంటివి చూడండి. పాటలు వింటే కూడా సాడ్ పాటలు, చాలా మాస్గా డామ్ డోమ్ అని తలనొప్పి వచ్చే పాటలు కాకుండా కూల్గా కామ్గా మీకు నచ్చే పాటలు వినొచ్చు. ఇలా మీ ఫ్రీక్వెన్సీని హై చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తున్నారో, ఏ పని చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏ ఎమోషన్లో ఉన్నారు, వీటి మీద మీరు ఫోకస్ చేసేసారంటే చాలు, మీరు లైఫ్లో గెలిచేస్తారు. ఈ రోజు నుంచే, ఎప్పుడైతే ఈ వీడియోని వింటున్నారో ఈ రోజు నుంచే మీలో మార్పును తీసుకురండి. ఇప్పుడు మీరు ఇలా ఉంటే కూడా ఎవరో వస్తారు మిమ్మల్ని అవమానించేస్తారు అనుకుందాం. ఒక ఉదాహరణకి ఏమవుతుంది, బాధ కలుగుతుంది. అందరి ముందర నన్ను ఇలాంటి మాటలు అనేసరే, నాకు మానం మర్యాద వెళ్ళిపోయిందే, ఎలా ఇప్పుడు తలెత్తుకొని ఎలా తిరగలను అనిపిస్తుందా? అలాంటప్పుడే మీరు ఇంకా పాజిటివ్గా ఉండాల్సింది. వాళ్ళు మిమ్మల్ని అవమానిస్తున్నారంటే వాళ్ళు దాన్నే ఎంపిక చేసుకున్నారు. అలా అని మీరు బాధపడే ఎంపికను చేసుకోవాలని ఏం లేదు కదా. మీరు వాళ్ళని క్షమించేయండి ఇమీడియట్గా వాళ్ళకి మీ మనసులోంచి ప్రేమను పంపించండి. ఇమీడియట్గా వాళ్ళకు మీరు ఆశీర్వాదాలని పంపించండి. మీ మనసులో నుంచే, బయటకేం చెప్పనక్కర్లే. వాళ్ళు ఎంతైనా మాట్లాడి మీరు మీ మనసులోంచి వాళ్ళని క్షమించేయండి. వాళ్ళకి ప్రేమను పంపిస్తూ ఉండండి, వాళ్ళకి ఆశీర్వాదాలు ఇస్తూ ఉండండి. అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ ఇలా హై అయిపోతుంది. సో మీకు కోపం వచ్చిన ఆ మూమెంట్లో ఇలా చేయండి. ఇంకా కావాలంటే నీళ్లు తీసుకొని అప్పుడప్పుడు దానికి, నేను ఒక పవర్ఫుల్ ఆత్మని, శక్తియుతమైన ఆత్మని, నేను ఎప్పుడు సంతోషంగా ఉంటున్నాను, నేను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాను, ఇలాంటి చిన్ని అఫర్మేషన్స్ని చెప్పుకొని ఆ నీళ్ళని ఎంజాయ్ చేస్తూ తాగండి. ఆ అఫర్మేషన్నే మీ బాడీలోకి వెళ్తుంది. అప్పుడు మీరు ఇంకా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎప్పుడు వీలైనంత రిలాక్స్డ్గా ఉండండి, మీ ఫ్రీక్వెన్సీ హైగా ఉంటుంది అని. సో ఎవరెవరు దీన్ని ఫాలో చేయడానికి రెడీగా ఉన్నారు కామెంట్లో చెప్పండి, చూద్దాం ఎంతమంది నాతో చేతులు కలుపుతారో. మన లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి 2026ని అనే హ్యాపీగా ఇన్వైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారో నాకు తెలుస్తుంది. సో అందరం కలిసి మనం 26ని ఎంజాయ్ చేద్దామా? ఈ 2026లో మనకు కావాల్సినదంతా మేనిఫెస్ట్ చేసుకొని ఇంతవరకు మన లైఫే వేరే, 2026 నుంచే వేరే మార్పు తీసుకొద్దామా మనలో మనం? రెడీనా? కానీ ఒకటండి, ఇప్పటి నుంచి అయితే మనం మనలో మార్పు తెచ్చుకుంటాం. కానీ ఇంతవరకు లైఫ్లో జరిగింది, చిన్నప్పుడు కొందరు చాలా ప్రాబ్లమ్స్ చూసి పెరిగింటారు. అలాంటి వాళ్ళకి ఏమైపోతుంది, సబ్కాన్షియస్ మైండ్లో ఆ బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ సబ్కాన్షియస్ మైండ్లో, ఆత్మలో ఉండిపోతుంది. దాన్ని రిలీజ్ చేయించుకోవాలి కదా. అందుకు అలాంటి వాళ్ళు మీకు ఎంత ప్రయత్నించినా మీరు అలా పాజిటివ్గా ఉండలేరు, మీ ఫ్రీక్వెన్సీని హై చేసుకోలేరు. ఎందుకంటే మీ లోపల ఏముందో అదే మీ జీవితంలో జరుగుతూ ఉంటుంది, మీ రోజు జీవితంలో. కాబట్టి లోపల క్లెన్స్ చేసుకోవాలి కదా. అలాంటి వాళ్ళు హీలింగ్ చేయించుకోండి. నేను చేస్తున్న హీలింగ్స్లోంచి ఎంత బాగా మారుతున్నారంటే, ఆ ఒక 2 వీక్స్కే వాళ్ళలో మార్పులు వచ్చేస్తుంది. చాలా ఆనందంగా ఉంటున్నారు, వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది, రిలేషన్షిప్ ఇంప్రూవ్ అయిపోతుంది, చాలా అద్భుతంగా మారుతుంది. కెరియర్, మనీ ఫ్రీక్వెన్సీ అన్నీ హై అవుతుంది. చాలా హ్యాపీగా 1 మంత్ అయిన తర్వాత, అయ్యో క్లాస్ అయిపోయింది, ఇంకెలా మ్యామ్, మేము ఎలా ఉండేది క్లాస్ లేకుండా,
అంటూ బాధపడుతున్నారు. ఇప్పుడు వేరే లాంటి బాధ, ఇంత బాగుంది ఈ క్లాసు అని. సో అలా హీలింగ్స్ మీరు మీ లైఫ్ కూడా మారాలి అంటే వచ్చి హీలింగ్స్ చేయించుకోండి. అంతేకాకుండా మీరు కూడా వేరే వాళ్ళకి హీలింగ్స్ చేసి నాలాగా ఇలా మాట్లాడి వాళ్ళ లైఫ్ని మార్చాలి అనుకుంటుంటే మీరు కూడా హీలర్ అవ్వచ్చు. డీటెయిల్స్ కావాలి అంటే మీకు గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను రండి. ఎందుకంటే నా ఒక ట్రైనింగే వేరేలాగా ఉంటుంది. 1 month ఇస్తాను నేను ట్రైనింగ్. ఎందుకంటే ఒకరి జీవితాన్ని మార్చాలి అంటే 2 రోజుల్లో చాలదు. ఆ 2 రోజుల్లో హోపనోపన అంటే ఏంటి అని అర్థం చేసుకునే దానికే కావాలి. 1 month ట్రైనింగ్ ఉంటుంది మీకు. సో ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వండి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరెవరికి నచ్చింది, మీ జీవితాన్ని మీరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే ఐఎమ్ రెడీ అని కామెంట్ పెట్టండి. ఇంతసేపు నా మాటల్ని ఓపిక విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.